గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జాబ్ నోటిఫైడ్ ఛానల్. ఎస్ఎస్సిలో జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియో తెలుసుకునే ముందు మన ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారి నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టుల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆగస్టు 12, 2022 నుంచి సెప్టెంబర్ 2, 2022 వరకు ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 2, 2022. అదేవిధంగా ఆఫ్లైన్ ఛానల్ జనరేట్ చేయడానికి చివరి తేదీ కూడా సెప్టెంబర్ 2, 2022. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 3, 2022. అప్లికేషన్ తప్పులను మనము సెప్టెంబర్ 4, 2022 కరెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 2022 ఉంటుంది. ఈ పోస్టులకు శాలరీ చూసినట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. పోస్టుల వివరాలు చూసినట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓలో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడిలో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డులో జేఈ సివిల్, జేఈ మెకానికల్. డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నావెల్లో జేఈ మెకానికల్, జేఈ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్లో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ పోస్టులు ఉన్నాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్లో జేఈ సివిల్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ మెకానికల్ పోస్టులు ఉన్నాయి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థలో ఉన్న పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులకు నేషనాలిటీ చూసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో వారు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 1, 2022 నాటికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాలు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జేఈ పోస్టులకు 32 సంవత్సరాలు, సెంట్రల్ వాటర్ మరియు పవర్ రీసెర్చ్ స్టేషన్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాలు, సెంట్రల్ వాటర్ కమిషన్లో జేఈ పోస్టులకు 32 సంవత్సరాలు, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నావెల్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాలు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టులో జేఈ పోస్టులకు 30 సంవత్సరాలు, మిలిటరీ ఇంజనీర్ సర్వీస్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాల వరకు ఉంది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్లో జేఈ పోస్టులకు 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వారికి అయితే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 3 సంవత్సరాలు, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ పర్సన్స్కి అయితే 3 సంవత్సరాలు, డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 8 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫై చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సెప్టెంబర్ 2, 2022 నాటికి కౌంట్ చేయబడుతుంది. నేమ్ ఆఫ్ ది పోస్ట్ జేఈ సివిల్. జేఈ సివిల్ పోస్టుకు ఎడ్యుకేషన్ క్వాలిఫై చూసినట్లయితే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి, లేకుంటే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. దీంతో పాటుగా 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ది సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్లో చేసి ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్, జేఈ మెకానికల్ పోస్టులకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేకుంటే డిగ్రీ ఇన్ మెకానికల్ చేసి ఉండాలి, లేకుంటే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ప్లానింగ్లో ఉండాలి. సిపిడబ్ల్యూడి మరియు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో జేఈ పోస్టులకు సివిల్ డిప్లొమా కానీ, ఎలక్ట్రికల్ డిప్లొమా కానీ, మెకానికల్ డిప్లొమా కానీ చేస్తుంటే సరిపోతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ బోర్డులో జేఈ సివిల్, జేఈ మెకానికల్, ఎలక్ట్రికల్ జాబులకు అయితే డిగ్రీతో పాటుగా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్.
డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ నేవల్ బేస్లో జేఈ మెకానికల్ పోస్టులకి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకుంటే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఉండాలి. ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్లో జేఈ సివిల్ పోస్ట్కి క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. జేఈ మెకానికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో జేఈ సివిల్ పోస్ట్కి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, లేకుంటే 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఉండాలి. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో జేఈ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ పోస్టులకి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఉండాలి, లేకుంటే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఉండాలి. దీంతో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ప్లానింగ్, ఎడ్యుకేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ లేదా మెకానిక్ ఇంజనీరింగ్ వర్క్స్లో ఉండాలి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జేఈ సివిల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ సివిల్ చేసి ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. జేఈ మెకానికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉండాలి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్లో జేఈ సివిల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ సివిల్ చేసి ఉండాలి. జేఈ ఎలక్ట్రికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. జేఈ మెకానికల్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఆన్లైన్లో ఎస్ఎస్సి యొక్క మెయిన్ వెబ్ లింక్ అయినటువంటి ssc.nic.in ద్వారా మనము అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు ఎగ్జామినేషన్ సెంటర్లు అనేవి ఆంధ్రాలో చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్లుగా ఉంటాయి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఈ ఎగ్జామ్ అనేది మనకి 2 పేపర్లో కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్టు, పేపర్ 2 అనేది డిస్క్రిప్టివ్ టెస్టు. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 200 మార్కులు ఉంటుంది. దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, జనరల్ ఇంజనీరింగ్ అనేది 100 మార్కులకు ఉంటుంది. టైం అనేది 2 గంటలు అయితే ఉంటుంది. పేపర్ 2 రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. టైం డ్యూరేషన్ అనేది 2 గంటలు ఉంటుంది. ఈ పోస్ట్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మెయిన్ వెబ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని కొత్త నోటిఫికేషన్ కోసం మా యొక్క ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.